ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వీడికి అమ్మా నాన్న లేరమ్మా. వీడు అనాథ. వీడు నా మనవడేనమ్మా, ఒట్టేసి చెప్తున్నాను. నా బుజ్జి, నా కన్నయ్య, నా బంగారు కొండ, వచ్చేసానురా, అమ్మని వచ్చేసాను. ఆ రోజు ఆ పెద్ద ఆవిడ అక్కడ ఒక అమ్మాయితో బాబుని అనాథ అని చెప్పడం నేను క్లియర్గా విన్నాను. ఇందాక తడబాటు అది చూస్తూ ఉంటే బిడ్డ విషయంలో ఏదో దాస్తుంది అనిపిస్తుంది. కానీ కొడుకు కొడలు వచ్చారు అంటే నేనేవైనా పొరపాటుగా అర్థం చేసుకున్నానా? చూద్దాం. నాకేం అర్థం కావడం లేదు. కొంచెం జరగండమ్మా. ఏంటి కృష్ణ ఇంకా ఆలోచిస్తున్నావు? ఏమీ లేదమ్మా. ఇవి మీకు అలంకరిస్తే ఎంత బాగుంటారో మీరు. ఆగురాణమ్మా. ఏమైంది అత్తయ్య, ఆగమంటున్నారు? మేము అడిగిన నల్లపూసలతో పాటు మీరు పెట్టాల్సిన నగలు అవి. ఆ నల్లపూసలు మీ కూతుళ్ళ మెడల్లో పడిన తర్వాత అప్పుడు అలంకరించి మా ఇంటికి పంపిస్తే బాగుంటుంది. పెద్దవారు, మీరు ఎలా చెప్తే అలాగా. ఎందుకు పిన్ని? అవేవి పెద్ద కాస్ట్లీ నగలు కావు. నల్లపూసలు వేయగానే అందరి సమక్షంలో ఆ నగలు వీళ్ళకి తొడిగి మన ఇంటికి తీసుకువెళ్ళడానికి. తారా, అలా అనకు. వాళ్ళ స్థాయిలో వాళ్ళేదో తెచ్చుంటారులే. వాళ్ళ సంతోషాన్ని మనం కాదనకూడదు. మీరు బాగానే రెడీ అయ్యారే. ఆ అవతల నా మనవాళ్ళు ఇంకా రెడీ అయ్యారో లేదో. ఏంటన్నయ్య అలా ఉన్నావు? ఈ కార్యక్రమంతో అయినా ఈ పెళ్లి తతంగం పూర్తవుతుందా లేక ఇంకేమైనా ఉన్నాయా? ఇదే లాస్ట్. అమ్మయ్యా, ఈ ఒకటి ఎలాగోలా పూర్తి చేస్తే ఇంకా ఏ గోలా ఉండదు. ఇప్పటికీ ఇది అయినట్లే అన్నయ్య, కానీ తర్వాత చాలా కార్యక్రమాలుంటాయి. ఏమున్నా ఇదే లాస్ట్ రా. కొన్ని రోజుల తర్వాత ఫ్రీ బర్డ్ అయిపోతా. అన్నయ్య, పెళ్ళయ్యాక ఫ్రీ అనే పదం మన జీవితంలో ఉండదన్నయ్య. ఇదే లాస్ట్ అనుకుంటాం, కానీ పెళ్లి తర్వాత షష్టి పూర్తి వరకు అన్ని చకచకా జరిగిపోతూ ఉంటాయి. నువ్వే చూస్తూ ఉండు. హరి ఓం శ్రీమన్మహాగణాధిపతే నమో నమః. అపవిత్రపవిత్రో వా సర్వావస్థా గతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాభ్యాంతరస్తుతిః. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమో నమః. చూడు, బాగా చూడు, ఇక్కడ ఫంక్షన్ అంతా అయిపోతుంది. కానివ్వుతారా, ఎందుకంత కంగారు? ఇప్పుడు కూడా నువ్వేం చేయకుండా కంగారు పడద్దు, ఆవేశపడద్దు అని అంటున్నావు. నాకు వాళ్ళ మీద కంటే నీ మీదే ఎక్కువ కోపం వస్తుంది. నువ్వు కోప్పడికే. సమయం వచ్చినప్పుడు ఆ కోపాన్ని ప్రదర్శించు చాలు. పిన్ని, నాకు అర్థమైంది. వాళ్ళని నువ్వేం చేయలేక చేతులెత్తేసి నువ్వు నాకు శాంతి వచనాలు చెప్తున్నావు కదా.
కాసేపు ఓపిక పడితే నేను చెప్పేది శాంత వచనాలా లేక నా ప్లాన్ తాలూకు ధైర్యమో నీకు తెలుస్తుంది. ప్లానా? ఏం ప్లాన్ చేశావు? ఆ రాణమ్మ నల్లపూసలతో పాటు బంగారు నగలు కోడలికి పెట్టి పంపుతుంది కదా. తన స్థాయిలో ఏవో నగలు తెచ్చే ఉంటుంది. అవి బంగారం కాదు, రోల్డ్ గోల్డ్. అవి గోల్డో రోల్డ్ గోల్డో నీకెలా తెలుసు? నమస్తే మేడం. రారా, ఈ నగలు ఫోటో తీసుకొని వెళ్ళి సేమ్ టు సేమ్ ఉండేలాగా రోల్డ్ గోల్డ్ నకిలీ చేయించురా. ఫోటో తీసుకో. ఓకే మేడం, వెళ్ళొస్తాను. అలాగే. ఇంత మంచి ప్లాన్ వేసి ఇంత సైలెంట్గా ఎలా ఉన్నావు? మనం ఎక్కువ కాన్ఫిడెంట్గా కనిపించినా వాళ్ళు ఎలర్ట్ అయ్యే అవకాశం ఉండొచ్చని ఏమీ తెలియనట్టుగా ఉన్నాను. శభాష్ పిన్ని, శభాష్. ఇప్పుడు వాళ్ళ దగ్గర నువ్వు రోల్డ్ గోల్డే కదా? ఆ రోల్డ్ గోల్డ్ నగలు రాగానే జాగ్రత్తగా వాటిని మార్చేశా కదా. అవి రోల్డ్ గోల్డే. అందుకే ఇందాక రాణమ్మని ఆ గదిలో నగలు వేస్తానంటే వద్దు, ఫంక్షన్లో వెయ్యి అని చెప్పాను. నల్లపూసలు వాళ్ళ మెళ్ళో పడగానే ఆ తర్వాత మనకి అవకాశం వస్తుంది. అంతేగా? అంతేగా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.